విస్తరణలో మా వర్గానికి చోటు కల్పించండి, మా వర్గాన్ని పట్టించుకోండి. ఇది ప్రస్తుతం కాంగ్రెస్లోని వివిధ సామాజిక వర్గాల ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్న డిమాండ్. ఇటు రాష్ట్ర నాయకత్వానికి మాత్రమే కాదు, అటు ఢిల్లీకి సైతం లేఖలు రాస్తూ వీరు చేస్తున్న యత్నాలు ఎంతవరకు ఫలించేట్టు, ఆ వివరాలేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ హడావిడి మొదలైంది. ఉగాది లేదా ఏప్రిల్ 3వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ విస్తరణలో బెర్త్ కోసం ఎందరో ఆశావాహులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందులోనూ సామాజిక వర్గాల వారిగా ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారట. ఈ విస్తరణలో 6 ఖాళీలు మాత్రమే ఉండడంతో డిమాండ్ భారీగా ఉందట. వివిధ సామాజిక వర్గాల వారి నుంచి సముచిత ప్రాధాన్యం కోసం ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందట. మరీ ముఖ్యంగా మాదిగ, లంబాడ, మున్నూరు కాపు, యాదవ్ వంటి సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం గట్టిగానే పోరాడుతున్నారట. తెలంగాణ కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకోవడం కోసం ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు తమకు ప్రాతినిధ్యం కల్పించాలని తీవ్ర యత్నాలు సాగిస్తున్నారట. ఇప్పటికే అధిష్టానం పెద్దలకు రాష్ట్రంలోని ముఖ్య నాయకులు లేఖలు రాస్తున్నారట. మాదిగ సామాజిక వర్గానికి చెందిన 6 ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ కి లేఖలు రాశారట. తమ వర్గానికి కేబినెట్ లో చోటు కల్పించాలని కోరారట. 2024 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ వంటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాదిగ వర్గానికి ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వలేదు కాబట్టి కేబినెట్ విస్తరణలో మరో ఛాన్స్ ఇవ్వండి అంటూ వీరు తీవ్ర యత్నం సాగిస్తున్నారట. ఈ కేబినెట్ విస్తరణలో వివేక్ పేరు ప్రముఖంగా వినిపించడంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కు మంత్రి పదవినిస్తే తమకు అన్యాయం జరుగుతుందంటూ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు రాష్ట్ర జనాభాలో సుమారు 45 లక్షల పైచిలుకు మాదిగలున్నారు. అందుకే తమకు మరో ఛాన్స్ కల్పించాలని వీరు కోరుతున్నారట. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఆ వర్గానికి చెందిన మరొకరికి అవకాశమిస్తే ఈ వర్గానికి పార్టీ నుంచి సరైన సంకేతాలు పంపినట్టు అవుతుందని వీరు అంటున్నారట. ప్రస్తుతం కేబినెట్ లో 6 మాత్రమే ఛాన్స్ ఉండడంతో లంబాడ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందట. ఇక సెకండ్ ప్లేస్ లో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేరు వినిపిస్తుందట. ప్రస్తుతం రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్ గా ఉన్నారు. అంతేగాని కేబినెట్ లో లంబాడ సామాజిక వర్గం నుంచి ఎవరూ లేరు. దీంతో ఎస్టీలోని లంబాడ వర్గానికి చెందిన నేతకు తప్పక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట ఈ వర్గం నేతలు. అయితే బాలు నాయక్ కి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టి అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే లంబాడాలకు కేబినెట్ లో చోటు దక్కేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏది ఏమైనా లంబాడాలకు కేబినెట్ లో చోటు కల్పించాల్సిందే అంటూ ఈ వర్గం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని మరీ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ఢిల్లీకి సైతం లేఖలు రాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు చేస్తున్న ఈ తీవ్ర ప్రయత్నాలు ఫలించేనా, మాదిగ సామాజిక వర్గానికి మరో పదవి దక్కేనా, లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టేనా, ఏం జరగనుంది అన్న ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. మొత్తంగా తెలంగాణ కేబినెట్ విస్తరణలో సామాజిక వర్గ న్యాయం పాటించేలా తెలుస్తోంది. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేలా కనిపిస్తుందంటున్నారు. మరి ఈ పరిస్థితుల నడుమ ఈ సామాజిక వర్గాల యత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియాలి. ఏప్రిల్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందేనంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.